హలో గాయ్స్, మార్నింగే లేచేసానమాట. లేచి ఇవాళ పండగ నాగుల చవితి కాబట్టి ఇల్లులన్నీ వాష్ చేసుకునే లోపల హెడ్కి ఒక మంచి టిప్ ట్రై చేద్దాము. ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసానమాట నేను ఈ టిప్. ట్రై చేద్దామని చెప్పేసి నైట్ మెంతులు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న మెంతుల్ని వడగట్టి ఒక బాటిల్లో వేసుకొని మంచిగా హెయిర్కి రూట్స్ నుంచి మంచిగా స్ప్రే చేసుకుంటూ రావాలన్నమాట. ఆ టిప్ ట్రై చేశాను ఫ్రెండ్స్. మనం ఒక 1 వీక్ వచ్చేసి ట్వైస్ ఆర్ థ్రైస్ ఇలా చేస్తే మనకి హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ తగ్గుద్దనమాట. అండ్ న్యూ హెయిర్ గ్రోత్ అవుద్దంట. అండ్ ఒళ్ళు కూడా చలవంట. తలకి మెంతు వాటర్ పెడుతూ ఉంటే మన ఒళ్ళు మొత్తం చలవ చేసిద్ది అనమాట. ఎందుకంటే నా బాడీ హీట్ ఎక్కువ ఫ్రెండ్స్. దానివల్ల నా చేతులకి కూడా ఊరికే ర్యాష్ వచ్చేస్తుంది. అందుకే నేను ఈ ట్రిప్ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ట్రై చేశాను అనమాట. నైట్ మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ ట్రై చేసేసాను అనమాట. ఇంకా మిగిలిన వాటర్ మొత్తం ఫ్రీజర్లో పెట్టేసుకుని నెక్స్ట్ స్టవ్ మంచిగా తోమేసుకొని కౌంటర్ టాప్ మొత్తం మంచిగా తోమేసి వాటర్ వేసేసి వాష్ చేసేసాను. మీకు తెలుసు కదా స్టవ్ రోజు కడిగేస్తానని చెప్పి. రోజు నార్మల్గా తడి క్లాత్ పెట్టి తుడిచేస్తా. అప్పుడప్పుడు ఇట్లా సోప్ వేసేసి కడిగేస్తాను అనమాట. సోప్ వేసి అప్పుడప్పుడు కడగాలి కంపల్సరీ, ఎందుకంటే జిడ్డు అదంతా ఉంటుంది కదా. అదంతా నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు గిన్నెల పని. మా వారు స్నానం చేసేసి రెడీ అయిపోయారు. మా బాబుకి కూడా స్నానం చేపించేసాను. వాళ్ళిద్దరు రెడీ అయిపోయారు. నా ఈ పనులు అయిపోయాక నేను ఇంకా ఇల్లు కూడా కడగాలి అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవాళ పండగ కాబట్టి. అండ్ ఇంకా మా ఇంట్లో ఆల్వేస్ పూజలు జరుగుతూ ఉంటాయి కదా, సొంత వాళ్ళం కదా. అందుకే మా బావగారు మాలేసుకున్నారు కాబట్టి ఊకే రిపీట్ చేస్తున్నాను అని అనుకోకండి. ఇప్పుడు కొత్తగా నా రీల్స్ చూసే వాళ్ళకు, నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలియాలి కదా పూజ ఎవరు చేస్తున్నారు అనేసి. మా ఇంటి పేరోళ్ళు కాబట్టి కంపల్సరీ మేము ఎప్పుడు నీట్గా నిష్టగా ఉండాలి. అందుకే మంచిగా ఇల్లులన్నీ వాష్ చేసేద్దామనేసి అనుకుంటున్నా. చూడాలి, చెత్త బండి వస్తే చెత్త మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. అసలు ఫుల్ చెత్త, కోతులు మొత్తం ఫుల్ చికాకు చేస్తున్నాయి. కోతులు ఎక్కువ అయిపోయాయి. చెప్పాగా మనం డిఫారెస్టేషన్ మొత్తం చేస్తూ ఉంటే కోతులన్నీ మన దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ చెత్త బండి వాళ్ళు వస్తారేమో చూస్తున్నా. చెత్త మొత్తం చూడండి, కవర్స్లో ఎక్కడికక్కడ కవర్స్లో ప్యాక్ చేసి పెట్టాను. ఆ చెత్త మొత్తం పడేయాలి చెత్త వాళ్ళు వచ్చినప్పుడు. అందుకే ఇంకా రెడీగా పెట్టుంచాను అనమాట. పాల బాటిల్స్ ఇచ్చేయాలి. పాల వాళ్ళు వస్తే పాల వాళ్ళకి బాటిల్స్ ఇచ్చేయాలి. ఎక్కడికక్కడ ఇల్లంతా అసలు బట్టలు సదరాలి అనుకున్నా కానీ కుదరట్లేదు. మా బాబు వల్ల చూడాలి. బట్టలు అయితే ఫుల్ బట్టలు, తీసేసే బట్టలు ఉన్నాయి. ఆ తీసేసే బట్టలు వేరే వాళ్ళకి ఇచ్చేసి మంచిగా ఉన్న బట్టల వరకు మంచిగా మడత పెట్టేసుకోవాలన్నమాట. ఈ లోపల మా వారు చెత్తబండి వచ్చింది అని చెప్పారనమాట నాకు. ఇక ఇచ్చేసానమాట. ఆ చెత్త మొత్తం వేయడానికి వెళ్ళాడనమాట బయటికి. ఈ లోపల మా బాబుకి స్నానం చేయించాను కదా, తనకి రెడీ చేయించేసి పక్క పెట్టేసి గిన్నెలన్నీ తోమేశాను అనమాట. చూడండి ఎన్ని గిన్నెలు. ఒక్కటే డే నైట్ పప్పు రెసిపీ ఆల్రెడీ నేను పోస్ట్ చేశానని చెప్పేసి మళ్ళీ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్. చెప్పా కదా, ఒక గ్లాస్కి ఇంకా హాఫ్ మైసూర్ పప్పు, ఒక గ్లాస్ హాఫ్ పెసరపప్పు, ఒక గ్లాసు కందిపప్పు. ఉత్తి కందిపప్పు అయితే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అలా ఒక 10 minutes 10 to 20 అర్ధగంట మంచిగా వాటర్లో వేసి నానబెట్టేసి 2 టమాటా 2 పచ్చిమిర్చి అండ్ పసుపు, ఉప్పు, చింతపండు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసి తీసి తాలింపు వేసుకోవడమే. అలా సింపుల్గా చేసేసి చపాతీస్ తినేసామన్నమాట. ఆ చపాతీస్ పప్పు తినేసాం. ఇప్పుడు అదే పప్పు ఉంది. ఆ పప్పుని మార్నింగ్ వేడి చేసేసుకొని ఇప్పుడు కొంచెం రైస్ వండుకున్నామంటే సరిపోతుంది. అండ్ ఇంకా సింక్ క్లీనింగ్, ఎప్పుడు గిన్నెలు తోమినా సింక్ కంపల్సరీ క్లీన్ చేస్తే. అండ్ పైన ఉన్న ఆ అంచు మీద చీమలు వచ్చి బాగా చికాకు చేస్తున్నాయి. అందుకే ఆ అంచు కూడా తోమేశాను అనమాట. అండ్ ఇప్పుడు
ఈ గిన్నెలన్నీ సర్ది పెట్టేద్దాం. సర్ది పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే మెంతు వాటర్ తాగొచ్చు అంట ఫ్రెండ్స్. సో నైట్ నానబెట్టుకొని మార్నింగే తాగుదామని చూస్తున్నాను నేను కూడా. సో ఇవాటి నుంచి హెయిర్కి అండ్ తాగడానికి కూడా మెంతు వాటర్ నానబెట్టేసుకొని హెయిర్కి స్ప్రే చేసేసుకొని తాగేటివి తాగేస్తానమాట. రోజుకొక గ్లాస్ సబ్జా వాటర్ కానీ మెంతు వాటర్ కానీ తాగితే మన బాడీలో ఉన్న హీట్ మొత్తం పోతుందంట. సో సబ్జా గింజలు నా దగ్గర ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ కొన్నప్పుడు కొన్నానమాట. సో అవి కూడా తాగడానికి చూస్తాం. మా వారు రెడీ అయిపోయారనమాట, ఇప్పుడు బయటకు వెళ్ళిపోతారు. సర్టిఫికేట్స్ ఏవో వర్క్ ఉంది అంటే బయటకు వెళ్తున్నారు. సో సబ్స్క్రైబ్.